పోలవరాన్ని ఏం చేసేదో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు కడితే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి ఇప్పుడు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా ఇంకొక డయాఫామ్ వాళ్ళు కడుతున్నాం. జగన్ దమ్మున్న మగాడు. ఏ విధంగా? పోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు అన్ని తప్పుదాలు చేశాడు. స్పిల్వే కానీ అన్ని కూడా చాలా దారుణమైన, కాంక్రీట్ కూడా మిక్సింగ్ కూడా అన్ని రకాలు కూడా చాలా దారుణంగా చేశాడు. దాన్ని కంప్లీట్ చేయాలంటే ప్రతి ఒడి కత్తి మీద స్వామి. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి తీసుకున్నా కత్తి మీద స్వామి. అది చంద్రబాబు నాయుడుకి వచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేశాడు, సద్వినియోగం చేయాలి. ప్రతి ఒక్కటే అనుకున్నారు అనుభవించడం చేసేస్తాడు, ఆంధ్రాలో చేసేస్తాడు. దాంట్లో దుర్గగుడి ముందు ఫ్లైఓవర్ వేయలేకపోయారు మొత్తం 5 సంవత్సరాల కాలంలో. అది గడ్కరీ గారు ఇచ్చినా సరే దమ్మున్న మగాడిని నేను ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఈ ప్రాజెక్ట్ నేను కట్టలేను, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయలేను. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను ఎప్పుడు ఇంకా నన్ను అంటే క్షమించరు. ఈ ప్రాజెక్ట్ ఇలా కడితే నాకు ఇలా డిజైన్ మార్పించి చేయండి అనగలిగిన దమ్మున్న మొగాడు నేను చెప్తున్నాను. ఆ విషయం ఇది ఎవరికి పబ్లిక్ గా తెలియదు. అంటే పోలవరం ప్రాజెక్టులు ఎంత ఫ్రాడ్ చేసాడన్నది మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రభుత్వం ఆ స్పిల్వే కానీ అన్ని కూడా ఇప్పుడు లీక్ అవుతూనే ఉన్నాయి. దాన్ని చేయడం అంతకనే పని ఆగుతుంది. అదే పోలవరం పూర్తిగా బాగుపడదు. అది సెంట్రల్ గవర్నమెంట్ కడతా అన్న దాన్ని నేను కడతాను తెచ్చాడు. ఆయన కట్ల జనాలందరూ తీసుకొచ్చి ఇదిగో చూపించాడు మాట. వచ్చినంతా మోసమే జరిగింది అక్కడ. అంటే కొన్ని విషయాల్లో తప్పు ఒప్పైనా మనం అంగీకరించాలి.